అనగనగనగనగనగనగన ఒక ఊర్లో ఒక కోమటామె ఉండేదంట. ఆ కోమటామె రోజు షాప్‌కి వెళ్ళేదంట. షాప్‌కి వెళ్ళి ఇంటికి వచ్చి మధ్యాహ్నం 3 గంటల వరకు షాప్‌లో ఉండి ఇంటికి వచ్చి భోజనానికి వచ్చేదంట. అయితే వాళ్ళ ఇంటి పక్కన ఒక కుక్క కూడా ఉండేదంట. ఆమె వచ్చే టైంకి కుక్క వచ్చి కాళ్ళు చాపుకొని చెట్ల కింద నా నాలుక బయటికి తీసుకొని ఏమైనా పెడితే తిందాం అన్నట్టుగా ఉండేదంట. కానీ కోమటామె పరమ పీస్ ఏం పెట్టకపోయేదంట. అయితే ఒకరోజు కోమటామె కోమటామెకి ప్రెగ్నెన్సీ వస్తుందంట. ఆమె రెస్ట్‌లో ఉంటుందట. అప్పుడు వాళ్ళు రోజు పాయసము అవి ఇవి చేసుకొని తిని పడేస్తూ ఉండేటట. కుక్క నాకు కూడా కొంచెం పెడితే బాగుండు అని ఆలోచించేదంట. అదే నెలలో కుక్క కూడా నెల తప్పుతుందంట. అప్పుడు పాపం కుక్క రోజు ఆశపడేదంట, ఏమైనా పెడితే తిందాం కోమటామె పాపం కనీసం అన్నం కూరలు పెట్టకున్నా కడిగిన నీళ్ళైనా పాదుకలు ఈ చెట్ల పొదల్లో పడేస్తే తీగలల్లో చిక్కుడు తీగల పడేస్తే ఆ నీళ్ళైనా నాకి సంతోషపడుదును కదా అని ఆశపడేదట పాపం. ఆ చెట్లు తిన్న కుండ కడిగిన నీళ్ళు కూడా తీసుకుపోయి చెట్లల్లో పారబోసేదట ఆమె. ఏమి దొరకకుండా చేసేదట. అయ్యో పాపాత్మురాలా అని తిట్టుకొని వెళ్ళిపోయేదట కుక్క. అలా 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 9 నెలలు నిండుతాయట కుక్కకు కోమటామెకి. ఒకరోజు కోమటామె డెలివరీ అయిందంట. అప్పుడు కోమటామెకి ఇద్దరు కుక్క పిల్లలే కంటదంట కోమటామె. ఇద్దరు కుక్క పిల్లల్ని కనేసి అదే రోజు కుక్క కూడా ఆడపిల్లల్ని కంటదంట. అదేంది నాకు కుక్క పిల్లలు కనడం ఏంది, నేను ఎవరైనా చూస్తే నా పరువంతా పోతుంది కదా, నేనేం పాపం చేసిన దేవుడా, నాకెందుకు ఇలా అయిందని కోమటామె రోజు మదన పడుకుంటా మెల్లగా పోయి కుక్క దగ్గర పోయి చూస్తుందంట. కుక్కకేమో ఇద్దరు ఆడపిల్లలని కానీ అది సాదు పడుకోబెట్టుకొని ఉన్నదంట. అయితే ఈ కోమటామెకి ఏమనిపించింది, అరే ఇదేదో బాగుంది కానీ ఆడపిల్లల్ని తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టుకుంటా, కుక్క పిల్లల కుక్కే కదా, కుక్క పిల్లలను కుక్క దగ్గర పెట్టేస్తే అయిపోతుంది అని ఆలోచిస్తుందంట. ఆలోచించి తీసుకుపోయి ఆ కుక్క పిల్లలని కుక్క దగ్గర పడుకోబెట్టి ఆడపిల్లలను తీసుకొచ్చి కోమటామె పడుకోబెట్టుకునేదట. ఇట్లా 2-3 రోజులు వరుసగా చేస్తూ ఉన్నదట. కుక్కనేమో పోయి ఆహారం కొరం అటు ఇటు తిరిగి వచ్చేవరకు ఆడపిల్లలు ఉండకపోయేదంట. అమ్మ దొంగ, నా పిల్లలను తీసుకుపోతావా, ఇంత పనికొచ్చినావా నువ్వు అనేసి ఆ పిల్లలను తీసుకొని వేరే ఊరికి వెళ్ళిపోతుందంట కుక్క. అలా 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 రోజులు గడిచిపోతూ ఉంటే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయిందట. శుక్లపక్ష చంద్రుని వల్ల చందమామలాగా చక్కగా ఎదిగి పెద్దగా అయిపోయిందట. పిల్లలకి యుక్త వయసు వచ్చేసిందట. అయితే వాళ్ళ అమ్మకి హెల్ప్గా ఉండాలని మంచినీళ్ళ బిందెలు పట్టుకొని ఒకరోజు నీళ్ళకి పోతున్నారంట చెరువు కాడికి ఆడపిల్లలు. అడవిలో పోయి మంచినీళ్ళు పడతా ఉంటే ఇద్దరు రాజకుమారులు వాళ్ళు వేటకు వచ్చిందంట. వేటకు వచ్చి తిరగంగా ఎక్కడ వేటకు ఏ జంతువులు దొరకలేదట రాజకుమారులకు. దాహం బాగా అయిందంట రాజులకి. రాజకుమారులు ఎక్కడ తాగుదాం, మంచినీళ్ళు ఎక్కడ లేవని వెతుకుతూ ఉంటే ఈ చెరువు దగ్గర ఈ ఆడపిల్లలు కనబడతారట. అరే వాళ్ళు మంచినీళ్ళ కోసం వచ్చిన రాజకుమారులకు దాహం ఎటో పోయిందంట. అబ్బా ఎంత అద్భుత సౌందర్యం, ఎంత చక్కగా ఉన్నారు ఈ అమ్మాయిలు, ఎవరు అసలు, వీళ్ళని పెళ్ళాడితే బాగుండు కదా, ఎంత చక్కగా ఉన్నారు, అడుగైతే చూద్దామనేసి ఆ అమ్మాయిల దగ్గరికి వచ్చిందంట. ఎవరు వచ్చిండ్రు, రాజకుమారులు వచ్చిందంట. వచ్చి అమ్మాయిలు మీరెక్కడి వాళ్ళు, ఏంటిది, మీరు మాకు బాగా నచ్చారు, మేము మిమ్మల్ని వివాహం ఆడదాము అని అడిగిండ్రట. మేము పెళ్లి చేసుకుంటాం మిమ్మల్ని అని అడిగితే, అదేం లేదు, మా అమ్మని అడగకుండా మేము పెళ్ళాడం మిమ్మల్ని, మాకు ఇష్టం లేదు, మాకు పెళ్ళికి వెళ్ళి ఏం అవసరం లేదు అని అమ్మాయిలు చెప్తారంట. లేదు లేదు మీరు బాగా నచ్చిండ్రు మాకు, మీ అమ్మ వాళ్ళని మేము అడుగుతాము అని వీళ్ళు అంటారంట రాజకుమార్. అయితే అప్పుడు ఆ అమ్మాయిలు ఇద్దరు ఆలోచించిండ్రట, మా అమ్మ నాన్నలు ఎవరని చెప్పాలి, భగవంతుడా ఏం పరీక్ష ఇది, మా అమ్మ కుక్క కదా, కుక్క అని చెప్తే నన్ను వీళ్ళు చేసుకుంటారో లేరో రాజకుమారులు అనేసి, సరే మీరు ఇక్కడే ఉండండి, మేము మంచినీళ్ళ బిందె ఇంటి దగ్గర పెట్టేసి మా అమ్మని అడిగి వస్తాము అని అంటారట. లేదు లేదు మేమే వస్తామని అంటే, లేదు అట్లయితే ఒక షరతు పెడతాను నేను అని చెప్తారట. ఏం షరతు పెడతారంటే, మా అమ్మ ఇంటి దగ్గర లేదు,
మా ఇంటి దగ్గర ఆమె గుర్తుగా పైసలు వేసుకుంటా పోదాము మీ ఇంటి వరకు, మీ సామ్రాజ్యం వరకు అని చెప్తారంట పిల్లలు. అయితే అలాగా దానికి కూడా ఒప్పుకుంటారట రాజకుమారులు. సరే అయితే వేద్దామని అంటే అప్పుడు గడసరి చిన్న బిడ్డ ఏమంటదంట అమ్మాయిలల్లా, ఎందుకు డబ్బులు దండగా పెంకాసులు వేసుకుంటూ పోదామని చిన్న కూతురు అంటదంట. లేదు లేదు, డబ్బులు నేనైతే పెంకాసులు వేస్తాను, నువ్వు డబ్బులు వేసుకో అని ఇద్దరు అనుకొని పోస్తారు. ఒక అమ్మాయి ఏమో పెంకాసులు వేసుకుంటూ రాజకుమారి ఇంటికి వెళ్ళిపోతుందట. ఇంకొక అమ్మాయి ఏమో డబ్బులు వేసుకుంటూ పోతుందట. పోయినాక కుక్క తిరిగి ఇంటికి వస్తుందంట. వీళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ హాయిగా ఉన్నారట అమ్మాయిలు ఇద్దరు. రాజకుమారులను పెళ్లి చేసుకొని ఉన్నారు. కుక్క అటు ఇటు తిరిగి వచ్చి చూస్తే అమ్మాయిలు ఇద్దరు లేరు. ఎటు పోయిండ్రు నా బిడ్డలని చాలాసేపు ఏడుస్తుందంట పాపం. ఏడ్చి అటు ఇటు చూస్తే పైసలు వరుసగా పడి ఉన్నాయంట. అరే నా బిడ్డలు ఎటో పోయిండ్రు వీళ్ళు అని ఫస్ట్ డబ్బులు తీసుకొని పోయిందట. ఆ బిడ్డ వాళ్ళ ఇల్లు ఎక్కడుందో అక్కడ వరకు తీసుకుపోయి డబ్బులన్నీ ఏరిపోసేసరికి పెద్ద రాసి అయిపోతుందట. అక్కడ అమ్మ ఎట్లున్నావు అని అడిగేసి మళ్ళీ చిన్న బిడ్డ ఎక్కడున్నదో అనుకుంటా పెంకాసులు ఏరుకుంటా పోయి పెంకాసుల రాసి పోస్తుందంట. అప్పుడు రాజకుమారుడు మళ్ళీ ఇంటికి వచ్చిండట. వేటకెళ్ళో ఎటుపోయో ఇంటికి వచ్చేసరికి ఈ డబ్బుల రాసి ఎక్కడిది, ఇదంతా ఎక్కడిది అని అడుగుతాడంట. అడిగితే మా అమ్మ వచ్చిపోయింది, డబ్బులు ఇవన్నీ తీసుకొచ్చిందనంటే అవునా అని అంటాడట. అప్పుడు పెంకాసులు ఏరుకుంటా చిన్న బిడ్డ దగ్గర పోతుందంట కుక్క పోయేసరికి పెంకాసుల కుప్ప వేసిన అప్పుడే రాజకుమారుడు వాళ్ళ ఇంటికి వస్తాడట. అప్పుడు ఈ కుక్కను చూసి వాళ్ళ బిడ్డ ఏం చేస్తుందంట, కుక్క ఎందుకు వచ్చినావు నువ్వు నా పరువు తీయడానికి అని గట్టిగా కొడుతుందట. నాన్న గట్టిగా కొట్టేసి కుక్క పాపం దెబ్బ తగిలి మొత్తం బ్లడ్ అవుతుందట. బ్లడ్ అయ్యి కుక్క మొత్తం బ్లడ్ అయిపోయి కుయ్ బో 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 అనుకుంటా మళ్ళీ పెద్ద బిడ్డ దగ్గర కురుకుతుందట. తల్లిని బిడ్డ కొట్టేస్తుంది. అప్పుడు వెళ్ళిపోతుంది. మళ్ళీ పెద్ద బిడ్డ దగ్గరకు వచ్చేసి చూస్తే అయ్యో మా అమ్మని ఎవరు కొట్టిందని గంప కింద పెట్టేసరికి రాజకుమారుడు వచ్చి గంప కింద ఏమిటిది అని గట్టిగా గంపని కొట్టేసరికి కుక్క చనిపోయి ఉంటుంది. ఆ కుక్క మొత్తం బంగారం కుప్పలాగా అయిపోతుందంట. ఏంటిది బంగారం ఎక్కడిది అని రాజకుమారుడు అడుగుతాడు రాజకుమారుడు. మా అమ్మ పంపించింది అని చెప్తుందంట. ఏం చెప్పలేక ఏం చేయాలో తోచక మా అమ్మ పంపించిందంట. మీ అమ్మ ఇన్ని డబ్బులు రాసి కొండంత డబ్బులు రాసి మళ్ళీ బంగారం ఇదంతా ఉన్నది, మీ అమ్మ లేదు మాకేం లేదని చెప్పినావు కదా, ఒకసారి అయితే మీ అమ్మని పోయి చూసొద్దాంపా, కంపల్సరీగా మనం పోయి చూడాలి పదా అని ఒకటే మొండి పడతాడంట రాజకుమారుడు. అప్పుడు చేసేదేం లేక అప్పుడు ఏం చేస్తుంది రాజకుమారి, సరే పదండి అని తీసుకుపోతుందట. ఎక్కడికని తీసుకుపోను భగవంతుడా, నాకు అమ్మ లేదు నాన్న లేదు, ఉన్న కుక్క చనిపోయింది, నేను ఎవరికని చూపెట్టాల దేవుడా అని ఆలోచిస్తూ ఏడుస్తూ పోయి మీరు ఇక్కడే ఉండండి నేను బాత్రూమ్ పోయి వస్తా అని చెప్తుందంట రాజకుమారుడితోటి. పోయి ఒక పెద్ద పుట్ట దగ్గర పోయి ఏడుస్తుందంట. అప్పుడు భగవంతుడా ఏం పరీక్ష పెట్టినావు నాకు, నేను ఏ తల్లిదండ్రులను చూపెట్టాలి మా వారికి అనేసి బాధపడి ఏడుస్తూ ఉంటుందట. కన్నీరు ఏరులై పారుతూ ఉంటాయట అమ్మాయికి. అప్పుడు ఏమవుతుంది, లోపల పుట్టలో పెద్ద పాము ఉండేనంట. ఆ పాము మీద ఆ కన్నీళ్ళు పోయి పడ్డాయట అమ్మాయి ఏడుస్తూ ఉంటే. ఆ పాముకేమో ఒక రాచపుండు ఉండేనంట. ఆ రాచపుండు మీద కన్నీరు పడగానే పుండు మంచిగా తగ్గిపోయిందట. ఆహా ఎంత పుణ్యాత్మురాలో ఈమె, ఏడుస్తూ ఉన్నది, నా పుండు ఇన్ని రోజులు మానలేదు కదా, ఇప్పుడు ఆ కన్నీరుతోటి పుండు మానిందంటే ఆమె ఎంత పుణ్యాత్మురాలో పోయి చూద్దామనేసి పెద్ద సర్పరాజు బయటకు వచ్చి చూస్తే ఆ అమ్మాయి ఏడుస్తూ కనిపించిందట. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, నీ బాధ ఏమిటి అని అడిగిందట. అడిగినప్పుడు ఏమని చెప్పను నా కథ, మా అమ్మ ఒక కుక్క అయితే నేను అప్పుడు డబ్బులు వేసుకుంటూ వస్తే మా అమ్మ ఒక కుక్క, మా తల్లిదండ్రులను చూపెట్టమని రాజు అడుగుతున్నాడు, ఎవరినైనా చూపెట్టాలి ఏం చేయాలని, నన్ను పాము నువ్వు కాటేస్తే నేను చనిపోతే ఇక్కడే, నా కథ సమాప్తం అయిపోతుంది, నా బాధలు నేను ఎవరికి చెప్పుకోలేను కదా అని చెప్తుందట. అమ్మను నేనే, అమ్మ నాన్నలు నేనే, తల్లిదండ్రులను నేనే అని చెప్పు, ఇంత పుణ్యాత్మురాలను చావడం నేను భరించలేనమ్మా,
మీ ఆయనని తీసుకురా, ఇదే నీ పుట్టినిల్లు అని అనుకో అనేసి ఆ సర్పరాజు చెప్తాడన్నట్టు. చెప్పినప్పుడు ఆమె సంతోషపడి రాజుని తీసుకొచ్చి మా అమ్మ నాన్నల ఇల్లు ఇదే అని చూపెడితే వాళ్ళ ఆతిథ్యం తీసుకొని ఇక 3 రోజులు ఉండేసి వెళ్ళిపోతారు అన్నట్టు. వెళ్ళొస్తామని వాళ్ళ తండ్రికి చెప్పి సర్పరాజే తండ్రి అనుకొని తల్లిదండ్రులు అనుకొని వెళ్ళిపోతారు అన్నట్టు. వెళ్ళిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. రాజకుమారుడు రాజకుమార్తె వెళ్ళిపోతారు అన్నట్టు. ఇంటికి పోయిన తర్వాత ఆ నోట ఈ నోట వాళ్ళ చెల్లికి తెలుస్తుంది అన్నట్టు. వాళ్ళ చెల్లెకి తెలిసి మా అక్క గట బంగారము ధనము డబ్బులు ఆభరణాలు బాగా ఇచ్చిందంట మా అమ్మ వాళ్ళు. మనం కూడా వెళ్ళొద్దాం మహారాజా మనం కూడా పోదామని చెప్పిందట వాళ్ళ చెల్లె. మీ అక్క వాళ్ళు ఇప్పుడే పోయి వచ్చింది కదా మెల్లగా వెళ్దాంలే అని అంటే లేదు ఇప్పుడే పోదామని అడుగుతుందట. అయితే వాళ్ళు కూడా బయలుదేరి వస్తారట. పోతా అంటే సేమ్ వాళ్ళ చెల్లె చేసినట్టే చేసిందంట. వాళ్ళ అక్క చేసినట్టే చేసిందట వాళ్ళ చెల్లె. పోయి ఆ అడవిలో ఒక చెట్టు దగ్గర ఆగి ఒక పుట్టను చూసుకొని, మహారాజా నువ్వు ఇక్కడ ఉండు, నేను పోయి మా అమ్మ వాళ్ళని కలిసి వస్తా అని నేను బాత్రూమ్ పోయి వస్తా అని చెప్పి పోతుందట. పోయి ఒక పుట్ట చూసుకొని అక్కడే వాళ్ళ అక్క ఎట్లా ఏడ్చిందో అట్లనే చెల్లె ఏడుస్తూ ఉంటుందట. ఏడవంగా అప్పుడు ఆ సర్పరాజు మీద పుండు ఉండే కదా, రాజపుండు. ఈమె కన్నీళ్ళతో ఆ పుండు మళ్ళా అయిందట. ఓ పాపాత్మురాలా, ఎవరు అసలు నువ్వు, నాకు పుండు మంచిగా అయిపోయింది, మళ్ళీ నువ్వు వచ్చిన పుండును మళ్ళీ సేమ్ చేసినావు అని కోపంగా వస్తాడట సర్పరాజు. బయటికి వచ్చి ఆ పుట్ట మీద ఉన్న అమ్మాయిని కాటు వేస్తాం అక్కడే చనిపోతుంది. చనిపోయినప్పుడు ఆ రాజు వస్తాడు అన్నట్టు. ఇంకా వస్తలేదేంది రాజకుమారి అని రాజకుమారుడు వచ్చి చూస్తాడంట. చూస్తే దూరంగా పుట్ట దగ్గరే చనిపోయి ఉంటుందట అమ్మాయి. అయ్యో భగవంతుడా ఏమైంది అనేసి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారట. అందుకే పిల్లలు మీకేం అర్థమైంది? అత్యాశ ప్రాణగండము. మనం ఉన్న దాంట్లోనే మనం తృప్తి చెందాలి, కానీ అత్యాశ పడకూడదు. నా కథ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.